ఫ్రెండ్స్ నేను మీ పెయింటింగ్ స్టార్ అండి. ఫ్రెండ్స్ ఇగో మోహన్ బాబు అంటే ఏంది తెలుసా? ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే వామ్మో ఎన్ని కలెక్షన్స్ వస్తాయో, ఇంకోటి ఇండస్ట్రీ ఇట్టు కొడతాడో అని కొంతమంది ఇట్లా బెంబేలు ఎత్తేటోళ్ళు. అటువంటి హీరో ఆయన. ఎటువంటి డైలాగులైనా అవలీలాగా ఎన్టీ రామారావు సార్లాగా, ఒక మన బాలకృష్ణ సార్లాగా పలకాలంటే గంభీరంగా ఆయన మాత్రమే పలికేటోళ్ళు, చిరంజీవి సార్లాగా. కానీ కాకపోతే ఈయన నటన వేరే ఉంటుంది. ఎట్లా అంటే పాత్ర చేసినట్టే అందుట్లో వాలిపోతాడు. అంటే ఆయన ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు. అందుకోసమనే అందరు ట్రోల్ చేస్తారు. దయచేసి ట్రోల్ చేయకండి. ఎందుకంటే కన్నప్ప అనే వ్యక్తి శివభక్తుడు. ఆయన శివుణ్ణి అసలు నమ్మని వ్యక్తి రాయి అని అన్నాడు. అటువంటిది ఆయన దేవుణ్ణి నమ్మిండంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మూవీ ప్రతి ఒక్క హిందువు చూడాలి. దయచేసి ఈ మూవీని ట్రోల్ చేసిండ్రంటే బాగుండదు చెప్తున్నా. నేను పెయింటింగ్ స్టార్గా చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా. పక్కా ఈ మూవీ పెద్ద హిట్ కావాలి. మన టాలీవుడ్ గర్వించాలి. అర్థమవుతుందా? మంచు ఫ్యామిలీలో ఇదే అతిపెద్ద హిట్ అవుతుంది. రాసి పెట్టుకోండి. 1000 కోట్లు పక్కా కొట్టాలి. మోహన్ బాబు గారు మీ యాక్టింగ్ సూపర్ ఉన్నది. మీరు అసలు సార్ నాకు తెలిసినంత వరకు మీరు ఎట్లా పుట్టినారు సార్? నాకు అర్థం కాక అడుగుతా సార్. ఇప్పుడు ఎటువంటి డైలాగ్నైనా అవలేలాగా చెప్తారు. అసలు ఎట్లా సార్? ఏదైనా సరే మేము డైలాగ్ చెప్పాలంటే సగం సగమే వస్తుంది. కానీ అందుట్లో వాలిపోయి యమదొంగ సినిమాలో ఏమన్నా నటించిండ్రా? ఒక్కసారి చెప్తున్నా, మీ హీరోల కోసం ఒక హీరోని బద్నాం చేసుడు చాలా తప్పు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ట్రోల్ చేయొద్దు. మన టాలీవుడ్లో ఉన్న హీరో ప్రతి ఒక్కరు అందరూ ఒకటే. అర్థమైందా? వాళ్ళు ఏదో చూపించాలనుకుంటున్నారు. అంటే ఇగో మన చరిత్రలు, మన దేవుళ్ళ కోసం కష్టపడ్డ భక్తుల గురించి చూపించాలనుకుంటున్నారు. ఆయన నిజమైన శివభక్తుడు. అర్థమైందా? మీరు హిందువులు అయితే అసలు ఎవ్వరు ట్రోల్ చేయకండి దయచేసి చెప్తున్నా. తెలుసా? వాళ్ళు దేవుళ్ళు అంటే చాలా పిచ్చి. ఆయన శివుణ్ణి చాలా నమ్ముతారు. అర్థమైందా? ఇందుట్లో ముఖ్యంగా ప్రభాస్ అన్న యాక్టింగ్ చూడాలంటే ఒకసారి పెయింటింగ్ స్టార్ అంజి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ అన్న ఏమన్నా నటించడానికి ఇట్లా ఓన్లీ ఇట్లా బయటికి వెళ్తేనే ఒక రేంజ్లో ఉన్నాడు. అదే ఆయన సినిమా థియేటర్లో కనబడితే ఎట్లుంటుంది? బెంబేలు ఎత్తిపోలే. అర్థమవుతుంది? నేను మంచు విష్ణన్న కోసం చూడకొచ్చిన. మంచు మోహన్ బాబు కష్టపడి వచ్చిండు. కష్టం అంటే ఏంటి? కష్టం విలువ తెలుసు. ఓకే, నేను మీకు